ఓ ఖచ్చితమైన సూచన. యెషయా 7-8 అధ్యాయాలు. నేటి వాక్యం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. యెషయా 7:14. అవి యూదా దేశానికి ప్రమాదకరంగా ఉన్న రోజులు. అష్షూరు అంతకంతకు బలమైనదిగా ఎదుగుతూ చిన్న దేశాలను బెదిరిస్తూ ఉంది. ఉత్తర రాజ్యమనే ఎఫ్రాయిము యూదాతో కలిసి అష్షూరుకు విరోధి కూటంగా ఏర్పడడానికి సిరియా బలవంత పెట్టింది. కానీ యూదా రాజైన అహాజు వారితో కలవడానికి నిరాకరించాడు. ఎందుకంటే అతడు అప్పటికే అష్షూరుతో రహస్యంగా ఓ సంధి చేసుకున్నాడు. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 5-9 వరకు. ఒకవేళ అహాజు గనుక దేవుని వాగ్దానం నమ్మి ఉంటే అతడు ఆ సంధిని భగ్నం చేసి ప్రార్థన స్తుతి కొరకై ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చి ఉండేవాడు. కానీ రాజు తన అవిశ్వాసంలోనే కొనసాగుతూ వచ్చాడు. యెషయా దావీదు గృహం అంతటినీ ఉద్దేశించి ఇమ్మానుయేలు గురించిన ప్రవచనం చెప్పాడు. ఈ ప్రవచనం యొక్క అంతిమ నెరవేర్పు మనతో ఉన్న దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం అదే. అహాజుకు ఈ సూచన తక్షణ ప్రాధాన్యత కలది కూడా. అప్పుడు కన్యగా ఉన్న ఓ స్త్రీకి వివాహమై గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది. అతని పేరు ఇమ్మానుయేలుగా ఉండనుంది. దేవుడు తన ప్రజలతో ఉన్నాడని, వారి విషయమై శ్రద్ధ వహిస్తాడని గుర్తు చేసే జ్ఞాపికగా ఈ కుమారుడు ఉంటాడు. ఈ కన్యక యెషయా 2వ భార్య అయి ఉండవచ్చు. యెషయా 2వ కుమారునికి ఇమ్మానుయేలు మరియు మహేర్ షాలాల్ హాష్ బజ్ అనగా త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపట్టబడును అని అర్థమిచ్చే 2 పేర్లు పెట్టబడ్డాయి. యెషయా 8వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చూడండి. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. అహాజు రాజుకు దేవునిపై అతని నమ్మకం కంటే అష్షూరు గురించిన భయం బలంగా ఉండింది. మీకు దేవునిపై మీ నమ్మకాన్ని అస్థిరపరిచే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఏవి? ఆమేన్.